సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు చికెన్ కూడా ఒక 10 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఉడికించుకున్నాను. ఈ మసాలాలు వేసేద్దామండి ఫైనల్గా మనం. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం అందరం కూడా మంచి రుచికరమైన చికెన్ వేపుడు, చికెన్ ఫ్రై చేయబోతున్నానండి. చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకుంటే మంచి రుచికరంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మరి ముందైతే మనం సామాన్ రెడీ చేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకుందాం, అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని అన్నీ కూడా రెడీ చేసుకుందాం. ఉంచుకుంటే లోపలికి వెళ్ళి మనం వండేసుకుందాం అన్నమాట. లోపల కొంచెం సేగట్టుగా ఉంటుంది, అయినా అడ్జస్ట్ అవ్వండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఇందులో నేను చేప సరి చేయలేదు అంటున్నారు. కానీ ఒకటే ఫ్రెండ్స్, మాకు వచ్చినంత దాంట్లో చేస్తామండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచిగా కామెంట్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి, చాలామంది పెడుతున్నారు. చూశాను ఈ మధ్య కొంచెం బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి. అయినా ఓకే అండి, మీ బ్యాడ్ కామెంట్స్ కూడా మాకు ఒక సపోర్టింగ్గా మేము లెక్కేసుకుంటున్నాం. కానీ మంచిగా కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాం. మేమైతే ఎక్స్పర్ట్ని కదండి, మాకు వచ్చినంతలో సరదాగా వీడియోలు చేస్తున్నాం, అంతే. సరదా చేసుకుంటున్న వీడియోలు, మనం వండుకున్న ఐటమ్స్ మనం తినేటట్టుగా జస్ట్ నార్మల్గా మనం ఏదో ఇంట్లో చేసుకుంటున్నాం. వీటి గురించి బ్యాడ్ కామెంట్స్ అయితే ప్లీజ్ దయచేసి ఎవరు కూడా పెట్టొద్దు. ఇంకా వంటలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందైతే ఉల్లిపాయలు అయితే కోసుకుంటున్నాను నేను. ఇంకోండి ఉల్లిపాయలు 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇంకా 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను అయితే. అదే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మొదటగా అయితే మనం కొన్ని మసాలాలు అయితే ఫ్రై చేసుకోవాలి. చికెన్ వేపుడికి అతి ముఖ్యమైన మసాలా అన్నమాట ఇవి. అవి ఏంటంటే రెండు చూపిస్తాను. ఒక 2 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొబ్బరి ముక్కలు అండి, చెక్కలు, బిర్యానీ చెక్క, బిర్యానీ పువ్వు, ఇందులో 2 లవంగాలను, 4 లవంగాలను, 2 యాలకులు అండి. ఇవి మొత్తం ఫ్రై చేసుకుందాం. ఓకే, మసాలా అయితే ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మొత్తం చల్లార్చుకున్న తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఓకే, మరి అవి చల్లారి లోపు అయితే చికెన్ అయితే రెడీ చేసుకుందాం అండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక కళాయి పెట్టుకుందాము. ఆ కళాయిలో ఇప్పుడు నేను చికెన్ ఏంటంటే, ఇది పారంకోట్ చికెన్ చెప్పాను కదండి, ఇది నీట్గా కడుక్కున్నాను. మరి ఎక్కువగా కడుక్కోకూడదు, చికెన్ని తక్కువ కడుక్కోవాలి. ఇది కడుక్కున్న తర్వాత ఇది మొత్తం ఆయిల్ అది వేయకుండా ఓన్లీ చికెన్ మొత్తం ఫ్రై చేసేద్దాం. సాల్ట్ కూడా 1 స్పూన్ వేసుకుంటున్నానండి. అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసుకున్నాను, వేసుకుంటున్నాను. 1 స్పూను సరిపోదు, ఎక్కువద్దు, మళ్ళీ తర్వాత మసాలా పడుతుంది కదా. ఇప్పుడు మొత్తాన్ని కలిపేసుకుందాం. ఇందులో వాటర్ వస్తుంది కదండి, ఈ వాటర్ అనేది మనం ఒక 10 నిమిషాలు ఉడికితే చికెన్ ఖచ్చితంగా మెత్తబడితే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వస్తుందండి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఉంచేయాలి, అప్పుడు మనం పైకి తీసుకోవాలి చికెన్. చూడండి ఫ్రెండ్స్, చూడండి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ మళ్ళీ సేమ్ అలాగే చికెన్కి ఇంకిపోవాలి పూర్తిగాను. ఉప్పు మనకి అయితే చల్లారిపోయండి. ఇప్పుడు మిక్సీ పెట్టాలి, పౌడర్ చేసుకోవాలి. మొత్తం మిక్సీ పెట్టుకున్నాం కదండి. అలాగే ఇప్పుడు మళ్ళీ రెండోది ఏంటంటే వెల్లుల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి కూడా మళ్ళీ ఇది రెండోసారి మిక్సీ పట్టుకోవాలి.
చూడండి ఈ విధంగా కచ్చబెచ్చగా ఈ పచ్చిమిర్చి మసాలా కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఈ చికెన్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం. ఇప్పుడు ఇంకో కళాయి తీసుకోవాలి. ఇంకో కళాయి తీసుకొని ఇందులో సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను. మనకి ఆయిల్ పూర్తిగా మరిగిన తర్వాత చికెన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ కూడా ఒక 10 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఉడికించుకున్నాను. ఉడికించిన తర్వాత మనం ఇందాక కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఈ విధంగా చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నామండి. ఇవి కూడా పూర్తిగా నీట్గా కలుపుకుందండి. ఉల్లిపాయ ముక్కలు అనేది మధ్యలో ఎందుకు వేసామంటే మనం చేసేది వేపుడు కాబట్టి ఫస్ట్ అయితే మాడిపోతాయి, అందుకనే మధ్యలో వేసాం. ఇప్పుడు ఉల్లిపాయ ప్లస్ చికెన్ ముక్క కూడా కరెక్ట్గా ఫ్రై అవుతుంది అన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట. ఇది ఆల్రెడీ వన్ టైం నేనైతే ట్రై చేశాను, చికెన్ బాగుంది, నచ్చింది, అందుకనే రెండోసారి ట్రై చేసి మీ ముందుకి తీసుకొచ్చాను అన్నమాట. ఇప్పుడు ఈ చికెను అలాగే ఉల్లిపాయ ముక్క కూడా ఒక మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. తగినంత కొత్తిమీర ఎంత వేసుకున్నా పర్లేదండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే కొత్తిమీరకి బాగా కనెక్ట్ అయిపోయాను, అందుకే కొత్తిమీర ఎక్కువ తింటున్నాను ఈ మధ్య. చూడండి, ఇంకా పూర్తిగా కుక్ కాకముందే నోరుతుంది కదా, అందరికీ చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. టైంపాస్కి ఈ విధంగా చికెన్ తయారు చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, టైంపాస్ కూడా గడిచిపోద్ది మనకి. చూసారా ఫ్రెండ్స్, మనకి రుచికరమైన చికెన్ వేపుడు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మనం తయారు చేసుకున్న ఈ మసాలాలు వేసేద్దామండి. ఈ మసాలా లాస్ట్లో ఎందుకు వేస్తానంటే ఆల్రెడీ ఇడ్లీ మనం ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ ఇడ్లీ ఫ్రై చేసిన పని లేదు, చికెన్కి మొత్తం కలిసిపోతే సరిపోతుంది. ఒకసారి తగినంత మసాలా వేసుకున్న తర్వాత కలుపుకుందాం ఒకసారి. ఈ విధంగా మొత్తం అంతా పట్టించిన తర్వాత ఫైనల్గా మనం కరివేపాకు చేసుకున్నాము. ఫైనల్గా కరివేపాకు చాలా ఈజీ అండి, ఈజీ ప్రొసీజర్లో మహా అయితే ఒక అరగంట సేపు పడుతుందండి. మనం టేస్టీ తినే కొద్దీ తినాలనిపించే చికెన్ వేపుడు ఓకే ఫైనల్గా అయిపోయిందండి. ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవడమే. మీరు అనుకోవచ్చు చికెన్ గట్టిగా ఉంటుందేమని, కానీ చికెన్ చాలా మెత్తగా ఉంటుందండి. రుచికరమైన ఇది అయిపోయిందండి, చాలా బాగుంది. చూస్తుంటేనే నోరు వేస్తుంది, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాం. చికెన్ కూడా మెత్తగా అయిపోయింది, చూసారా? చూడండి ఇంకా సరే చూపిస్తాను. చూడండి చికెన్ కూడా మెత్తగా అయిపోయింది. ఇస్తాను ఒకసారి మీకు. భలే ఉందండి, బా
సూపర్ అండి మొత్తం అంతా వచ్చినా తిని వచ్చింది బాగుంది.